చంద్రబాబు నాయుడు పీరియడ్లో 2003లో ధర్మారెడ్డి కాలువని ప్రారంభం చేసిండు. మళ్ళీ వైఎస్ రాజశేఖర పీరియడ్లో కాలువ తవ్వడం జరిగింది. మా ఎంపీ రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు మా ఎంపీ గారు కాలువ పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ 2014 నుంచి నీళ్లు ఇవ్వలేదు. నిధులు 2018లో ప్రకటించిండు. ఏది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి 2018లో 200 కోట్లని గుండ్రాంపల్లి కాడ చెప్పడం జరిగింది. బహిరంగ సభ మీటింగ్లో 200 కోట్లు పిలాయిపల్లి ధర్మారెడ్డికి అని నిధులు మంజూరు చేశారు. కానీ మా ధర్మారెడ్డి కాలువని తవ్వడం జరగలేదు. ఇంతవరకు మా రైతులకు సాగునీరు అందియలేదు. ఇప్పుడు చెరువులు, కుంటలు, బావులు, బోర్లు అన్నీ ఎండిపోవడం జరుగుతుంది. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. మరి బడ్జెట్ లేదు అని అంటున్నారు. బడ్జెట్ శాంక్షన్ కావాలంటే ఎప్పుడైతుందో ఏమో తెలియదు. పంట పొలాలు ఎండిపోతున్నాయి, సాగునీరు లేదు, గ్రామాలలో నీరు లేదు. కనీసం ఒక 15 కోట్లన్నా తక్షణం సాయం చేసి ఆ ఇటాచీలకు కానీ నీళ్లు ఇచ్చేటట్టు చేయండి అని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సీఎం గారికి మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పంట పొలాలు చాలా ఎండిపోతున్నాయి ఈ రైతులకు. రామన్నపేట మండలం, మన సిరిపురం, ఎల్లంకి, కొమ్మాయిగూడెం, జనపల్లి, నిజానాపల్లి, మా చిట్యాల మండలం, నార్కట్పల్లి మండలం దాకా ఈ నీళ్లు పోవాలి. నార్కట్పల్లి మండలం దాకా కాలువ పూర్తి జరగాలి నీళ్లు. మళ్ళీ రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కొంతమంది నష్టపరిహారం రాలేదు, భూములు కోల్పోయింది. మా మండలంలో కనీసం గ్రామానికి ఒక 100 మందికి నష్టపరిహారం రావాలి. ఇంకా నా పేరు శైలజ అండి. మేము ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో రాజయోగ మెడిటేషన్ నేర్చుకుంటాము. గత 2011 నుంచి మేము ఇక్కడ మెంబర్స్ మేమందరము గృహిణులము ఇక్కడ మోస్ట్లీ ఉన్న వాళ్ళంలో. సో మేము అన్నీ కూడా చేసుకొని, ఇంటి పనులన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చి 1 గంట సేపు శాంతిగా మెడిటేషన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము. సడన్గా ఇప్పుడు February 15th నుంచి వీళ్ళు ఇక్కడ మమ్మల్ని ఆపేశారనమాట. రీజన్ అడిగితే లాజికల్ రీజన్ ఏమీ చెప్పట్లేదు. ఎందుకు ఆపేస్తున్నారన్న రీజన్ చెప్పట్లేదు. అంటే ఎవరు ఆపేశారు అని చెప్పారు, అది కూడా అడిగితే దానికి కూడా ఆన్సర్ లేదు. సో ఇలాగ వీళ్ళు తాళాలు వేసేసుకొని లోపల కూర్చొని మా ముందు రావడానికే వాళ్ళు భయపడుతున్నారు. ఏదన్నా తప్పు చేస్తే మా ముందు వచ్చి మాట్లాడాలి, అది కూడా మాట్లాడట్లేరు. ఎవరైతే ఆ బిల్డింగ్కి ఇచ్చిన ఓనర్ ఉన్నారో తను కూడా ఒక ట్రస్ట్ అనమాట, ట్రస్టీ. అంటే 11 years కోసము కొంచెం లీజ్ మూమెంట్లో ఇచ్చేశారు. ఆమె కూడా ఇప్పుడు నాకు వీళ్ళు రావడం ఇష్టం లేదు అనేసి ఊరికే అలాగా ఇవన్నీ కూడా ఫేక్ రీజన్స్ చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పటివరకు ఇలాగా జరుగుతుంది? మా క్లాసెస్ అన్నీ మిస్ అవుతున్నాయి. ఏదన్నా ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పాలి. దాని తర్వాత రిటర్న్లో ఏదన్నా ఉంటే కావాలి మాకు. ఎవరు అంటున్నారో అది కూడా మా ముందు వచ్చి వాళ్ళు నిరూపించాలి. సో ఇదంతా నిరూపించిన తర్వాతనే వాళ్ళకి ఎవరికైనా అధికారం ఉంటుంది. కానీ ఇవన్నీ ఏమి చెప్పకుండానే వాళ్ళు వద్దు అంటే ఇది మాత్రము మాది రైట్ టు రిలీజన్ అకార్డింగ్ టు ది ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 28 వరకు చెప్తుంది ఏంటంటే ఎవరికి కూడా ఈ అధికారం లేదు. ఎవరికైనా ఏదన్నా అవేర్నెస్ చేయాలి, ధర్మం గురించి చేయాలి, ఎక్కడైనా వాళ్ళు అవేర్ చేయాలి అంటే హక్కు ఉంటుందని చెప్తున్నారు. అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైటే కదా ఇది. మరి అకార్డింగ్ టు ది సెక్షన్ 339లో కూడా రాంగ్ఫుల్ రెస్ట్రైంట్ ఎవరైతే అబ్స్ట్రక్ట్ చేస్తారో పాత్ని, దాని మీద కూడా వాళ్ళకి ఒక ఇదేంటి వాళ్ళ మీద కేసు వేసేది ఉంటుంది. కానీ వీళ్ళంతా ఇదంతా రాంగ్ఫుల్ చేసినప్పటికీ మాకు ఇక్కడ పోలీస్ నుండి అయితే ఏమీ సపోర్ట్ కనిపించట్లేదు. కాబట్టి మీ మీడియా తరఫు నుండి ఏమైనా మీరు చేస్తారేమో చూడండి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.